హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బియ్యమే తీసుకున్నాను. మీకు కావాలంటే బిర్యానీ రైస్ తీసుకోండి. వీటిని 2 సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి వాటర్ పోసి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 1 టేబుల్ స్పూన్ గీ వేసి అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం. జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలానే అనాస పువ్వు ఇవి వేసుకున్నాక మరాఠీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఓన్లీ ఆనియన్స్ వరకు వేసి ఇలా కొంతసేపు మగ్గనివ్వాలి, ఏం వేయకుండా. ఇప్పుడు 1 కప్పు ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే అరకప్పు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇలా 2 టైమ్స్ అలా ఇలా కలిపాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ కుక్ చేయాలి. పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గాక ఇలా మూత తీసాక కొంచెం ఇలా మగ్గుంటే ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ 2 టైమ్స్ అలా ఇలా కలిపి ఒక 2 ఆర్ 3 టైమ్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఆగి మూత తీస్తే మనకి టమాటాలు, ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇలా మగ్గిన వాటిని ఒక 2 మినిట్స్ అలా కలిపి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని కూడా దీంట్లో వేయాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 1 గోంగూర కట్ట తీసుకున్నాను. ఇలా వేసుకున్న గోంగూరని ఒక 2 మినిట్స్ పైకి కిందకి కలపటం వల్ల మొత్తం కలిసిపోయి మనకి గోంగూర అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. ఇలా కలిపిన దాన్ని 2 ఆర్ 3 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 3 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి ఇలా కలుపుకొని ఇలా బాగా కలిపిన దాన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసాక మనకి గోంగూర అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి, అసలు వాటర్ పడకూడదు. ఇలా యాడ్ చేసుకున్న బియ్యాన్ని వాటర్ పోయకుండా మనం ఇలా బియ్యాన్ని గోంగూరలో ఉన్న వాటర్తోనే ఒక 2 ఆర్ 3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా కలపటం వల్ల మనకి పలావ్ అనేది టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం వేసుకున్న బియ్యాన్ని ఇలా కలపటం వల్ల మనకి ముందు ఈ గ్రేవీలో అంతా కలిసిపోయి మనకి పలావ్ అనేది టేస్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్గా వండుతున్నా కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నా. మీరు కుక్కర్లో వండితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొత్తిమీర, పుదీనాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో 30 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన గోంగూర పలావ్ రెడీ అయిపోయింది. వేడి మీద ఉన్నప్పుడు వాటర్గా ఉండదు. ఒక 10 మినిట్స్ ఆగి వడ్డించుకోండి, బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.